బిగ్ బాస్‌లో నామినేషన్స్ అలాగే గొడవల గురించి మాట్లాడుకునే ముందు ఒక చిన్న మాట. ముందుగా అయితే ఛానల్‌ని ఎవరైనా వాచ్ చేస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్‌ని కూడా ఆన్ చేసుకోండి. ఎనీవే బిగ్ బాస్‌లో అయితే నామినేషన్స్ గోల అయితే 2 డేస్ నుంచి అయితే సాగుతుంది. ఎనీవే ఎవ్రీ వీక్ 2 డేస్ అయితే నామినేషన్స్ పక్కా ఉంటాయి. నామినేషన్స్ గురించి కూడా మాట్లాడుకునే ముందు అసలు నిన్న జరిగిన ఇన్సిడెంట్ అయితే సిల్లీ అనుకోవాలి. గుడ్డు పోయింది అని చెప్పి మనం మూవీలో వింటాం కదా, ఆర్య 2లో కాజల్ చెప్పే డైలాగు అలా ఉంది ఇప్పుడు ఈ బిగ్ బాస్ షోలో. గుడ్డు పోయింది బిగ్ బాస్ అని చెప్పి ఓనర్స్ అందరూ చెప్తున్నారు. ఒక గుడ్డు తగ్గినందుకు. ఆ గుడ్డు తిన్నది కూడా ఎవరో కాదు, సంజన తినేసి అందరినీ బ్లేమ్ చేసేసి గొడవ అయిపోయింది. రచ్చ అయిపోయింది. సృష్టి ఆడవడం, అలాగే తనుజాని బ్లేమ్ చేయడం, భరణి గారిని బ్లేమ్ చేయడం, ప్లస్ ఇంకొకటి సంజన వర్డ్ చెప్పడం ఏంటంటే తనుజకి భరణి గారికి తెలుసు అంటుంది. భరణి గారేమో హరీష్ గారికి, భరణికి, అలాగే సోల్జర్ కళ్యాణ్కి వీళ్ళందరికీ పెద్ద పెద్ద గొడవ జరిగిపోయింది. ఒక్క గుడ్డు గురించి ఆల్మోస్ట్ ఇన్సిడెంట్ ఎంత లాగ్ అయిందంటే అంత లాగ్ అయింది. ఎనీవే ఆ బిగ్ బాస్ రూల్ ప్రకారం చూసుకుంటే కూడా టెనెట్స్ ఓనర్స్ పర్మిషన్ లేకుండా ఏమీ తినొద్దు అన్నారు. బట్ ఈ వీక్లో మిస్టేక్స్ తనుజ స్టార్టింగ్ చేసింది. అట్లానే ఇప్పుడు సంజన కూడా టెంప్ట్ అయ్యాను, తినేసాను అంటుంది. ఇంత గొడవలో కూడా తను ఓపెన్ అవ్వకపోవడం అనేది కరెక్ట్ అనిపించట్లేదు అంటున్నారు. ఎనీవే బిగ్ బాస్ హౌస్లో ఉన్న 14 మెంబర్స్ కూడా సంజనకి యాంటీగానే ఉన్నారు. అలాగే తనుజాకి కూడా కొంచెం యాంటీ ఉన్నట్టున్నారు. బట్ చూడాలి. తను ఫుడ్ ప్రిపేర్ చేసేదంతా కూడా నెగిటివ్ ఉంది. తను చేసే విధానం బాగాలేసమ్మా అది ఇది అని చెప్పి ఓనర్స్ మొత్తం కంప్లైంట్ అయితే చేస్తున్నారు. ఇందులో హరీష్ గారికి అలాగే తనుజకి అయితే పెద్ద వారే నడిచింది. ఇంకా తనుజ కూడా గట్టిగానే చెప్పింది, ఇప్పుడు నామినేషన్స్ టైం, మీతో మాట్లాడే నాకు టైం లేదు అని చెప్పి. ఇంకా సంజన అయితే ఫుల్ లాగ్ అయింది. అలాగే ఈ గొడవల్లోనే సంజనకి ఫ్లోరాకి కూడా గొడవ జరిగింది. వాళ్ళిద్దరికి అసలు ర్యాప్ సెట్ అవ్వట్లేదు. అంతేకాదు సంజన కొంచెం బ్యాడ్ వర్డ్స్ యూస్ కూడా టక్కన అనేస్తుంది. బట్ తర్వాత తన ఫ్యామిలీ గురించి మాట్లాడడం తను కూడా క్రై స్టార్ట్ చేసింది. ఇంకా ఇలా డ్రామా అయితే స్టార్ట్ అయిపోయింది బిగ్ బాస్ హౌస్లో. ఎనివే తనుజ అయితే ఫుల్ క్రై చేసేసింది. ఎందుకంటే తను ఆల్రెడీ ప్రిపేర్ చేసేదంతా వీళ్ళు బాగాలేదు అనేప్పటికీ డైజెషన్ చేసుకోలేకపోతున్నట్టుంది. ఇంకా ఇక్కడ వరకు ఈ గొడవల గురించి వీటి గురించి పక్కన పెట్టుకుంటే ఇంకా నామినేషన్స్ పరంగా చూసుకుంటే నామినేషన్స్లో అయితే ఈసారి సంజన గట్టిగానే వేశారు. నామినేషన్స్లో పెట్టారు. అలాగే సుమన్ శెట్టి గారు అలాగే సృష్టి ఇద్దరు వెళ్ళగా హ్యామర్ సుమన్ శెట్టి గెలుచుకున్నారు. సుమన్ శెట్టి కూడా సంజనకి నామినేషన్ వేశారు. అలాగే రీతు చౌదరికి అలాగే తనుజకి కూడా గట్టిగానే వార్ నడిచింది. మళ్ళీ తర్వాత ఒకటైపోయారు అనుకోండి. ఇంకా తర్వాత వీళ్ళంతా ఒక గ్రూప్గా రూమ్స్లో ఏర్పడిన తర్వాత టెనెట్స్ అందరూ అనుకున్నారు ఓనర్స్ అంతా ఒక టీమ్గా చేస్తున్నారు సమ్మని. హరీష్ గారు అయితే అసలు ఆ వర్డ్స్కి అద్దుపే లేదు, గట్టిగానే గొడవ పడుతున్నారు. బట్ కానీ రీజన్ ఉన్న దానికి గొడవ ఉంటే బాగుంటుంది. ప్రతి సిల్లీ దానికి కూడా గొడవ అయితే గట్టిగానే అవుతుంది. ఆర్గ్యుమెంట్స్ కూడా బాగా జరుగుతున్నాయి బిగ్ బాస్ హౌస్లో. ఇంకా డేస్ గడిచే కొద్దీ కూడా గట్టిగానే ఉంటాయి. ప్రియా కూడా అంతే. వాళ్ళ ముందు ఒక రకంగా ఉంటుంది, తర్వాత నామినేషన్స్ అందరిలో టీంలో ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడుతుంది. బట్ కానీ ఫ్లిప్పింగ్ పర్సనాలిటీ అవునా కాదో కూడా చూడాలి. ఇంకా సంజనని అయితే అందరూ అవాయిడ్ చేశారనేది ఒక క్లారిటీ వచ్చింది. ఎందుకంటే తను అందరితో ఇలా గొడవ పడి ఇలా చేయడం కరెక్ట్ అనిపించలేదు. అందరూ కూడా వచ్చి అదే చెప్పారు. భరణి గారికి అలాగే తనుజకి తెలుసు అంటుంది. బట్ తనుజ అయితే తెలియదు అని చెప్పింది. భరణి గారు అయితే ఎగ్ చూశానని చెప్పారు. ఒక ఎగ్ గురించి 1 డే ల్యాగ్ అయితే అయిపోయింది. ఇంకా నామినేషన్స్లో అయితే టెనెట్స్లో భరణి గారు లేనందున భరణి గారికి ఒక ఆప్షన్ ఇచ్చారనమాట బిగ్ బాస్. ఏంటి అంటే ఓనర్స్లో ఒకరిని హ్యామర్ రాని వాళ్ళని చూస్ చేసుకుని ఇద్దరు ఉన్నారనమాట. ఫిట్నెస్ పవన్, మనీష్కి ఇద్దరికి హ్యామర్ రాలేదు కాబట్టి వాళ్ళిద్దరిలో ఒకరిని డైరెక్ట్ నామినేషన్లో పెట్టొచ్చు అనే ఆప్షన్ అయితే భరణి గారికి వచ్చింది. అప్పుడు డైరెక్ట్ అని చెప్పిన వర్డ్స్ ఫిట్నెస్ పవన్నే చూస్ చేసుకున్నారు. ఎందుకంటే తను వర్డ్స్ అనేది ఫ్లిప్ అవుతాడు. మాట్లాడే విధానం తెలియదు అన్నాడు. మనీష్కి అయితే మాట్లాడే విధానం తెలుసు అనేది జస్ట్ పాయింట్ అయితే రేస్ చేశారు. ఆ రీజన్ మీదే నేను ఫిట్నెస్ పవన్ని డైరెక్ట్ నామినేట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పారు. ఇంకా నామినేషన్స్లో అయితే శ్రేష్ఠి, సుమన్ శెట్టి, అలాగే తనూజ, అలాగే సంజన, ఫ్లోరా, రీతు చౌదరి వీళ్ళంతా అయితే నామినేషన్స్లో ఉన్నారు. అలాగే ఫిట్నెస్ పవన్ ఆల్మోస్ట్ 6-7 మెంబర్స్ అయితే నామినేషన్స్లో ఉన్నారు. ఈ వీక్ ఎవరు సేవ్ అవుతారు, అసలు ఈ వీక్ నామినేషన్స్లో ఎలిమినేషన్ ఉంటుందా లేదా కూడా చూడాలి. ఎనీవే మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ లైక్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.